డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రెస్ మీట్ బురముల క్యాంపు కార్యాలయంలో ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బారాజు ఆధ్వర్యంలో జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు కాల సత్యబాబు, బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర విచ్చేశారు। ఈ సమావేశంలో ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరగబోవు తెలుగుదేశం జనసేన సంయుక్త సమావేశానికి ముమ్మడివరం నియోజకవర్గం నుండి 1 లక్ష మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీసుకుని వెళ్లాలని సూచించారు। ప్రతి మండలం నుండి జన సమీకరణం చేసి అందరూ తరలి వెళ్లాలన్నారు। ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, నడింపల్లి సుబ్బరాజు, గోలకోటి దొరబాబు, పొన్నమండ రామలక్ష్మి, బీర సత్యకుమారి, శాఖ సీతాదేవి, టేకుముడి లక్ష్మణరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, మందాల గంగా సూర్యనారాయణ, చెల్లి అశోక్, వాడ్రేవు వీరబాబు, దొమ్మేటి రమణ కుమార్, అర్ధాని శ్రీనివాస్, దూలపూడి బాబీ, గంజా సుధాకర్, సాగిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, తాడి నరసింహారావు, నడిమింటి ప్రభాకర్, పొత్తూరి విజయ భాస్కర వర్మ, మోపూరి వెంకటేశ్వరరావు, వనచర్ల వెంకటేశ్వరరావు, కట్టా త్రిమూర్తులు, ఆకాశం శ్రీనివాస్, పెసింగి ఈశ్వరరావు, విగేష్ణ భాస్కరరాజు, బొంతు శ్రీరాములు, కముజు రమణారావు, జనిపల్లి సోమన్న, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి అక్రమ వ్యాపారం మొత్తం ఈ పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి సిండికేట్ల ద్వారానే ఈ రాష్ట్రంలో మద్య వ్యాపారం జరుగుతుంది తప్ప వేరే సామాన్యుడు ఎవడు కూడా ఏ వ్యాపారం లేకుండా కేవలం పెద్దిరెడ్డి మరి ద్వారానే ఈ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4-5 లక్షల కోట్ల ఇసుకలో కానీ ఈ మధ్యలో కానీ వెళ్లే పరిస్థితి ఉంది। మన నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు, పక్కనే ఉన్న యానం నుంచి మరి మన మత్స్యకార గ్రామాలు ఏమవుతున్నా అన్నింటికి కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుని దోచుకునే పరిస్థితి, చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది। అదేవిధంగా ఏదైతే మన ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ చేస్తున్నారో ఆ ఇసుక కూడా సుమారు 4-3 కోట్లు మరి ఇక్కడున్న ఎదుర్లంకలో ఉన్న సతీష్ రాజుని అడ్డం పెట్టుకుని ఈ ప్రజాప్రతినిధులు దోచుకునే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు, మీ అందరికీ కూడా తెలుసు। ఇవన్నీ కూడా ఎండగట్టవలసిన అవసరం ఉంది। ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు దాకా మనం వాళ్ళు చేసిన అక్రమం అంతా ఎక్కడ చెప్పకుండా ఊరుకున్నాం, ఇక్కడ నుంచి వాళ్ళు చేసి ఇప్పుడు దాకా చేయనివ్వాలి కదా, వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం చేయనిస్తేనే మనం చెప్పడానికి ఉంటాయనే ఉద్దేశంతో మనం కూడా చూస్తున్నాం। ఈ రోజు నుంచి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఈ 45 రోజుల్లో ఎండగడతామని చెప్పి సమావేశంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ మద్యం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుతాడో మనం అందరం కూడా చూద్దాం। రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఆ రోజు పెద్ద గొప్పగా మద్య నిషేధం చేస్తామని చెప్పి రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే లేని కవులన్నీ చెప్పి ఓట్లు ఎంచుకుని ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి। మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ రోజు మేము మా నియోజకవర్గ సమన్వయ కమిటీ వేసుకున్నాం। ఎల్లుండ తాడేపల్లిగూడెంలో శంకరావు సభ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున 10 లక్షల మంది జనాభాతో ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే పెద్ద సభను పెట్టారు కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మా నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, దానికి ఇన్ఛార్జిగా వచ్చిన సురేంద్ర గారు, సత్యబాబు గారు కూడా వచ్చారు। తప్పనిసరిగా ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ శంకరావు సభని, కదిలిరా సభని కూడా విజయవంతం చేస్తాం। అదేవిధంగా ఈ మద్యం మీద మాత్రం మద్యానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వస్తాడని చెప్పి ప్రశ్నిస్తున్నాం।